తెలుగుదేశం పార్టీ హయాంలో పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లను జగన్ కుట్రపూరితంగా మూసివేయించారని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని ఓల్డ్ టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలోని అన్న క్యాంటీన్లను ఆయన పరిశీలించారు. త్వరలోనే వీటిని తెరిచి మళ్లీ పేదలకి తక్కువ ధరకే భోజనం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ నిన్నటి వరకు రాష్ట్రం ఒక అంధకారంలో ఉందని, ఇప్పుడు చంద్రబాబు రూపంలో వెలుగు వచ్చిందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 5 హామీల మీద ఆయన సంతకాలు చేశారని అన్నారు. దళారీల మాట ఎవ్వరూ నమ్మొద్దని, మీకు పదవులు లేదా ఇతర పనులు చేయిస్తామని డబ్బులు అడిగితే ఇవ్వొద్దని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. గత 4-5 రోజుల నుంచి నేను వింటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది దళారులు పిక్చర్లోకి వచ్చి మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని, అలాగే స్టోర్లు ఇప్పిస్తామని, ఇంకోటి మిడ్ డే మీల్స్ ఇప్పిస్తామని చెప్పేసి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. అనంతపురం ప్రజలకు కానీ నాయకులకు కానీ ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఇవి ఎవరే కానీ మీరు మోసపోవద్దండి. ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి రండి, ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటా. 24/7 అందుబాటులో ఉంటా. ఎవరికే కానీ డబ్బులు ఇవ్వడం కానీ అలాంటివి నేను ఎంకరేజ్ చేయను. ఏ నాయకుడికి మీరు డబ్బులు ఇవ్వద్దండి. ఎవరు ఏమీ చేయలేరు. నా అనుమతి లేదే ఇక్కడ ఒక చిన్న పని కానీ జరగదని చెప్పేసి అనంతపురం ప్రజలకు కానీ నాయకులకు కానీ తెలియజేసుకుంటున్నాను. ఎవరు పొరపాటున కానీ ఏ నాయకుడికి డబ్బులు ఇవ్వద్దండి. రాష్ట్రానికి ఒక వెలుగు వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత ఈ వెలుగు రావడం జరిగింది. ఆ వెలుగు ఎవరంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి రోజున ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకుంటానే మొదటి 5 సంతకాలు ఏవైతే మేము మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో అవి నెరవేర్చడం జరిగింది. మేనిఫెస్టోలో మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద చేస్తామని చెప్పారు. ఫస్ట్ సంతకం 16,347 టీచర్ పోస్టులకి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక టీచర్ పోస్టు భర్తీ చేసిన దాఖలాలు లేవు. అలాగే మా నాయకుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 2 లక్షల పోస్టు టీచర్ పోస్టు భర్తీ చేశాడని చెప్పేసి గర్వంగా చెప్పుకున్నాము. రెండో సంతకం మా నాయకుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద పెట్టేసి దాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది. మూడవది, ఎవరైతే మా అవ్వతాతలు సంతోషపడతారని చెప్పేసి భావించామో దాన్ని పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. ఇందాక చూశారు, ప్రతి ఒక్క అవ్వతాతలోనూ మా మనవడు మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాడు అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే పరిస్థితిగా కనిపించింది. ఫస్ట్ 4వ సంతకం కానీ అన్న క్యాంటీన్ల మీద పెట్టడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు అలాగే లేబరు వీళ్ళంతా, మున్సిపల్ కార్మికులు వీళ్ళంతా హ్యాపీగా 5 రూపాయలు భోజనం చేసే పరిస్థితి. ఊరి నుంచి వచ్చే స్టూడెంట్స్ కానీ పేద రైతులు కానీ వీళ్ళంతా వచ్చి అనంతపురం వచ్చి భోజనం చేసే పరిస్థితి కనిపించేది. అలాగే 5వ సంతకం వచ్చేసి స్కిల్ సెన్సెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు అవకాశం కల్పించే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డెవలప్ చేసే పరిస్థితి ఉంది. వీలైనంత తొందరగా రోజుల్లోనే ప్రారంభిస్తామని చెప్పేసి ఒక జియో రెడీ చేస్తున్నారు. దానికి గైడ్లైన్స్ రెడీ చేస్తున్నారు, కాంట్రాక్టులు రెడీ చేస్తున్నారు. కాంట్రాక్టులు టెండర్లు అయిపోతే ఇమీడియట్ గా స్టార్ట్ చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.